సూపర్ 6 లో నెక్స్ట్ అప్డేట్. తెలంగాణ రైజింగ్ తో దావోస్ లో అడుగుపెట్టిన రేవంత్ సర్కార్ తగ్గేదేలే అంటోంది. దావోస్ గడ్డపై పెట్టుబడుల సునామీ సృష్టించింది. ఇన్వెస్ట్మెంట్స్ వేటలో కొత్త చరిత్ర సృష్టించింది సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఏకంగా 1,64,050 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించింది తెలంగాణ. దీంతో ప్రపంచ వాణిజ్య సదస్సులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రేవంత్ సర్కార్. అమెజాన్, సన్ పెట్రోకెమికల్స్ కంపెనీలు గతంలో ఎప్పుడూ లేనంతగా తెలంగాణలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏకంగా 60,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఉన్న అమెజాన్ క్యాంపస్ డేటా సెంటర్లకు అదనంగా కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఇక సన్ పెట్రోకెమికల్స్ 45,500 కోట్లతో మరో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఓకే చెప్పింది. భారీ పంప్డ్ స్టోరేజీ, జల విద్యుత్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 47,550 మందికి ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ టీం అంతా కూడా దావోస్ లో కీలకంగా పర్యటించింది. అనుకున్న టార్గెట్ ని రీచ్ అయిపోయిన తర్వాత కూడా దూసుకు వెళ్ళింది ముందుకి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, దాదాపు 1,36,000 పైచిలకు పెట్టుబడులను సాధించింది. అప్డేట్స్ ఏంటి? మొత్తం 1,64,000 కోట్లు 16 కంపెనీలతో ఒప్పందం కుదిరింది. మొత్తం దీని ద్వారా ఈ పెట్టుబడుల ద్వారా 47,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. అంటే ప్రత్యక్షంగానే 47,000 అంటే పరోక్షంగా కొన్ని 1,00,000 మందికి పైగా పరోక్షంగా లాభపడే అవకాశం ఉంటుంది. మొత్తానికి దావోస్ టూర్ గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణకు పెట్టుబడుల వరద పారిందని చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు లేనంత ఈ చరిత్ర సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది దావోస్లో 40,432 కోట్లు అదే హైయెస్ట్గా ఉంది. ఈసారి ఏకంగా 1,64,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి సాధించింది. మొత్తానికి రైజింగ్ తెలంగాణ నినాదంతో దావోస్లో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి అదేవిధంగా ఏదైతే తెలంగాణ మీన్స్ బిజినెస్ అంటూ దావోస్ వేదికగా చేసిన మార్కెటింగ్ పూర్తిగా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని మేటి కంపెనీలన్నీ కూడా తెలంగాణ వైపు చూశాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టిన పరిస్థితి ఉంది. దీని మూలంగానే ఏకంగా 16 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. దీంట్లో భారీ పెట్టుబడులు పెట్టిన 2 సంస్థలు ఉన్నాయి, సన్ పెట్రోకెమికల్స్ అదేవిధంగా అమెజాన్. ఈ అమెజాన్ 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంటే సన్ పెట్రోకెమికల్స్ 45,500 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు మెగా 15,000 కోట్లు, అదేవిధంగా యూనిలివర్ కంపెనీ ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేందుకు, అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 16 కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. మొత్తం 1,64,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ టూర్తో పూర్తిగా ప్రభుత్వ మంత్రాంగం అంతా ఫలిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అనుకోండి, తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న ప్రయారిటీసే అనుకోండి, తెలంగాణలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, ఈ మూడింటిని సమ్మిళితం చేసి దావోస్లో ప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ ప్రజెంటేషన్ పూర్తి సక్సెస్ అయిందని మనం భావించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా స్కిల్ యూనివర్సిటీ అనుకోండి, ఫ్యూచర్ సిటీ అనుకోండి, తెలంగాణలో 2వ దఫా మెట్రో ఇదే అనుకోండి, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో పారిశ్రామిక రంగానికి ఎంత అనుకూలమైన వాతావరణం ఉంది అన్నది ప్రజెంటేషన్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయింది. దీని కారణంగానే 1,64,000 కోట్ల పెట్టుబడులతో తిరిగి తెలంగాణకు రాబోతుంది రేవంత్ రెడ్డి బృందం. మొత్తానికి ఈ గ్రాండ్ సక్సెస్గా మనం భావించాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఈ స్థాయిలో పెట్టుబడులు వచ్చిన పరిస్థితులు లేదు. గత ఏడాదిలో వచ్చిన 40,432 కోట్లే హైయెస్ట్ రికార్డుగా ఉంది. ఈ 10 ఏళ్లలో తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్లలో ఇదే హైయెస్ట్ రికార్డ్స్ పెట్టుబడులుగా మనం భావించవచ్చు. సునీల్. ఓకే కొండల్, థ్యాంక్ యూ.